హాయ్ అండి. నమస్కారము. నా పేరు సునీత. నేను ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు రీడింగ్‌లో మీకు టారో రీడింగ్ కంటే కూడా మీకొకటి ఇంపార్టెంట్ అఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను. సో, ఇది అందరికీ కూడా చాలా చాలా యూజ్‌ఫుల్ అఫర్మేషన్ అండి. నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్‌గా కూడా చేసి చూపిస్తాను. మీరు ఏ విధంగా ఈ అఫర్మేషన్ అనేది చేసుకోవచ్చో. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ రాబోతుంది. కొత్త సంవత్సరంలో మీకు చాలా డిజైర్స్ ఉంటాయి. డిజైర్స్ అంటే మీరు అచీవ్ చేయాలనుకున్నవండి. సో, మీరు అచీవ్ చేయాలనుకున్నవి ఒకటి మీకు క్యారియర్ పరంగా ఉండొచ్చు. మీ ఆశలు, మీ కోరికలు, మీరు జీవితంలో ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరడానికి భగవంతుని హెల్ప్ కూడా కావాలి మనకి. అంటే ఒకవేళ మనకేవైనా జరగ జరుగుతుంది, జరుగుతుందా లేదా అనేది మన చేతిలో లేదు. బట్ ఒకవేళ జరిగేదుంటే అదే జరుగుతుందిలే అని మనం అనుకోకుండా, మనము యూనివర్స్‌ని మా కనెక్ట్ చేసుకొని, అంటే యూనివర్స్‌ని బ్లెస్సింగ్ తీసుకొని అండ్ యూనివర్స్‌కి మనం చెప్పుకొని, మన కోరికని, మన డిజైర్‌ని మనము యూనివర్స్‌కి చెప్పుకుంటే కూడా తప్పకుండా మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ జీవితానికి మీకు ఏది జరిగితే మీకు మీరు సంతోషంగా ఉంటారని మీరు అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఒక మంచి అఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి మీకు క్యారియర్ పరంగా గానీ, మీకు రిలేషన్‌షిప్ పరంగా గానీ, ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా మీరు ఏ విధంగానైనా సరేనండి, మీ జీవితంలో మీకు మీరు ఏదైతే దక్కించుకోవాలనుకుంటున్నారో, మీరు ఏ కోరిక తీర్చుకోవాలని అనుకుంటున్నారో, అది మీరు యూనివర్స్‌కి చెప్పుకొని, ఆ కోరికను మీరు నెరవేర్చుకోవచ్చు. ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఇది మీరు నమ్మాలి ఫస్ట్. ఫస్ట్ ఏంటంటే నమ్మకం అండి. కాన్ఫిడెన్స్ ఉండాలి. మనము 2 రకాలుగా ఆలోచించకూడదు. అంటే అవుతుందా లేదా? జరుగుతుందా లేదా? అవ్వదేమో! ఇలా జేశాను. ఇది అవుతుందా? అన్న ఆ క్వెషన్ మార్క్స్ ఇవన్నీ తీసేసి ఒక ప్యూర్ సోల్‌తోని, ప్యూర్ నమ్మకంతోని మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా కంప్లీట్‌గా ఒక బిలీవ్ చేసుకోండి. యూనివర్స్‌ని బిలీవ్ చేసి మీ కోరికను మీరు యూనివర్స్‌కి చెప్పుకుంటే తప్పకుండా అది మీకు తీరే అవకాశాలు 100కి 100% ఉంటాయి. కానీ ఏది జరగాలన్నా ప్రతి దానికి ఒకటేంటంటే ఒక నమ్మకము అండ్ ఆ కోరిక, ఆ డిజైర్ ఎలాంటిదైనా సరేనండి, మీరు ఈ అఫర్మేషన్ ద్వారా మీరు సాధించుకోవచ్చు. దీన్ని ఈ అఫర్మేషన్‌కి నేమ్ ఏంటంటే సాల్ట్ అండ్ వాటర్ అఫర్మేషన్ అండి. సాల్ట్ అండ్ వాటర్ అఫర్మేషన్. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదేంటంటే ఇప్పుడు సాల్ట్ అండ్ వాటర్ అఫర్మేషన్ అంటే ఇక్కడ సాల్ట్ అనేది మనకి నెగెటివ్ వైబ్స్ అని, నెగెటివ్ బ్లాక్స్‌ని క్లియర్ చేస్తదండి. అండ్ వాటర్ వచ్చేసి ప్యూరిఫై చేస్తుందనమాట. అంటే మనలో ఉన్న ఆ నెగెటివ్ బ్లాక్స్, నెగెటివ్ ఎనర్జీస్ ఏవన్నా ఉంటే గనక వాటిని ఈ సాల్ట్ ప్యూరిఫై చేస్తుంది. వాటర్ అనేది కంప్లీట్‌లీ ప్యూర్. దానికొక కలర్ ఉండదు. దానికి స్మెల్ ఉండదు. మీకు తెలుసు కదండీ! వాటర్ అంటే అది ఒక ప్యూర్ థింగ్ విచ్ ఈస్ ఆహ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే ప్యూర్, మన సోల్ ఎంత ప్యూర్‌గా ఉండాలో వాటర్ కూడా అంత ప్యూర్‌గా ఉంటుందనమాట. సో, వాటికి వాసన ఉండదు. అలాగే కలర్ ఉండదు. సో, ఇలా అనమాట. ఇది కంప్లీట్‌లీ ఒక డివైన్ బ్లెస్సింగ్ కింద మీరు తీసుకోండి. ఈ రీడింగ్‌లో ఈ అఫర్మేషన్‌లో మీకు ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి. వచ్చాయి కూడా, వస్తాయి కూడా. ఓకేనా? సో, ఈ నమ్మకంతో మీరు చేసుకోండి. మీకు ఎలాంటి అఫర్మేషన్ ఉన్నా కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ స్పేస్‌ని మనము క్లెన్స్ చేసుకోవాలండి. ఓకే. మనం చేసేది ఏదైతే అఫర్మేషన్ ఉందో ఫస్ట్ మనము ఒక పీస్‌ఫుల్ ప్లేస్ తీసుకోండి మీరు. ఒక మంచి మీ ఇంట్లో మీకు ఎక్కడైతే స్పేషియస్‌గా ఉండి ఎక్కడైతే మీరు ఈజీగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండే ఒక ప్లేస్‌లో మీరు కిందైనా కూర్చొని చేసుకోవచ్చండి. సో, ఇక్కడ మీరు చేసేది ఎప్పుడు చేయాలి ఏంటి అనంటే, ఒకటండి మార్నింగ్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఎవ్వరు మనకి డిస్టర్బెన్సెస్ చేయని టైం అది. సో, ఎర్లీ మార్నింగ్ అయినా మీరు చేసుకోవచ్చు. లేదంటే నైట్ కూడా మీరు చేసుకోవచ్చండి. నైట్ మీకు ఎప్పుడైతే మీ వాతావరణం అంతా కూడా పీస్‌ఫుల్‌గా అయిపోయి, మీరు ప్రశాంతంగా మీ మనసంతా కాన్సంట్రేషన్ చేసి మీరు చేసుకోగలిగే ఆ స్పేస్, ఆ టైం చూసుకొని మీరు ఈ అఫర్మేషన్ చేసుకోండి. మీకు 100% మీకిది వర్కౌట్ అవుతదండి. అయితే ఫస్ట్ అయితే మనమైతే ఈ స్పేస్‌ని మనము క్లెన్స్ చేసేసుకున్నాము. తర్వాత దీనికి కావాల్సినవేంటంటే మనకి క్యాండిల్స్ కావాలండి. ఓకేనా? సో, ఈ క్యాండిల్స్ అనేటివి మీరు డైరెక్ట్‌గా గూడా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు నా దగ్గర ఇవి బౌల్స్ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను.
సో ఇక్కడ ఈ క్యాండిల్స్ ఎందుకు పెడుతున్నామంటే మనకి ఈ ఎనర్జీస్ ఇప్పుడు మనం ఏదైతే రిచువల్ మనం ఏదైతే చేయబోతున్నామో దానికి ఆ, ఈ ఈ లైట్ ఈ వెలుగు ఇది ఏంటంటే మనం చేసేదానికండి ఒక రిజల్ట్ అనేది ఇవ్వాలి, ఆరా ఫామ్ అవ్వాలి, దానికి మీకు 100% వర్కౌట్ అవ్వాలంటే మనకి క్యాండిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రిచువల్లో. సో క్యాండిల్స్ అనేది మనకి కాన్సన్ట్రేషన్ని కూడా పెంచుతుంది. అండ్ మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరగడానికి వెలుగు కదా, మనం ఏం కోరుకుంటున్నాం, పాజిటివిటీ కోరుకుంటున్నాం. సో లైట్స్ అంటే ఏంటి, పాజిటివ్. సో మీ జీవితంలో ఈ వెలుగు కోరుకుంటున్నారు కాబట్టి ఈ వెలుగులోనే జరగాలని చెప్పేసి మనము ఈ క్యాండిల్స్ని కూడా మనం పెట్టుకుంటున్నాం. సో మీరు ఎనీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ మీరు తీసుకోవచ్చండి. సో ఇలాగ మీరు మినిమం ఒక 2 క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ అంటే అది మీ ఇష్టం అండి, అది మీ చాయిస్. అయితే ఇలాగ మనం ఈ క్యాండిల్స్ పెట్టుకున్న తర్వాత వాటర్ అండి, మనము ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్. సో ఈ వాటర్ అండ్ మీకు కావాల్సినవి ఏంటంటే వాటర్ అండి, ఫస్ట్ థింగ్ వాటర్ అండ్ దిస్ బౌల్. సో ఈ బౌల్ అనేది ఒకటి మీరు ఈ గ్లాస్ బౌల్ అన్న తీసుకోండి, లేకపోతే కాపర్ బౌల్ అన్న తీసుకోండి. గ్లాస్ బౌల్ ఆర్ కాపర్ బౌల్. సో అది కాకుండా ప్లాస్టిక్లో దాంట్లో మాత్రం చేయకండి ఈ రిచువల్. ఓన్లీ మీరు గ్లాస్ బౌల్ కానీ లేదనంటే కాపర్ బౌల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. సో దీంట్లో నేను ఫిల్ చేసిన ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్యూర్గా ఉండాలండి. ఈ వాటర్ కూడా మనం ఏంటంటే మనకు నల్లలు వచ్చేవి, బోరింగ్లు వచ్చే ఆ వాటర్ మనము పెట్టకూడదు. ఎందుకంటే మీ లైఫ్ నుంచి, మీ హార్ట్ నుంచి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి పోవాలంటే ఫస్ట్ మనకి ఒక ప్యూర్ వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మీరు ప్యూర్ వాటర్ అని అంటే మీకు తెలుసు కదా, లైక్ మినరల్ వాటర్ కానీ లేకపోతే మీరు వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటే కనుక ఆ వాటర్ కానీ కంప్లీట్లీ ఒక ప్యూర్ వాటర్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ బౌల్ నేను చాలా చిన్నది తీసుకున్నాను, బట్ మీరు మీ డిజైర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా మీరు బౌల్ సైజ్ మీరు పెంచుకోవచ్చు. ఇది కాపర్ది కానీ లేదంటే గ్లాస్ది కానీ మాత్రమే మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాగ నేను వాటర్ ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మనము సాల్ట్. ఈ సాల్ట్ అనేది ఏంటంటే ఒకటి మీరు రాక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చండి. సో రాక్ సాల్ట్ ఆర్ హిమాలయన్ సాల్ట్ దొరుకుతుంది కదా, ఆ సాల్ట్ కానీ. సో ఈ సాల్ట్ కంప్లీట్లీ మనకి నెగిటివిటీ అనేది క్లియర్ చేస్తుందండి, చాలా క్లెన్స్ చేస్తుంది ఇది. చాలామంది ఇళ్ళల్లో మాపింగ్ చేసేటప్పుడు కూడా వాటర్లో మనం ఒక చిటికెడు ఇలాగ మనం గుప్పెడు ఈ సాల్ట్ కూడా వేసేసి మనము రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే కూడా వారానికి ఒకసారి కానీ అట్లాగా మనం చేసుకుంటే కూడా మన ఇంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఏదైనా ఉన్నా కూడా మనకి పోతుంది. ఆల్రెడీ చేసేవాళ్ళు అయితే వెరీ గుడ్, తెలియని వాళ్ళు కూడా ఈ రిచువల్ మీరు ఇలాంటివి చిన్న చిన్నవి పాటిస్తే కూడా మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా మీకు క్లెన్స్ అయిపోతాయండి. సో ఇప్పుడు నేను ఈ సాల్ట్ అనేది రాక్ సాల్ట్ తీసుకున్నాను. సో ఇది కల్లుప్పు అంటాం కదా, మనం అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఎంత తీసుకోవచ్చు ఏంటంటే మీరు మినిమం అయితే ఒక గుప్పెడు తీసుకోండి, ఒక గుప్పెడు అయితే ఖచ్చితంగా తీసుకోండి. దీనికంటే ఎక్కువ అంటే మీరు ఏదైతే డిజైర్ మీరు అనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మీరు బౌల్ సైజ్ పెంచుకోండి, కొంచెం సాల్ట్ కూడా తీసుకోవచ్చు. మరి ఎక్కువ వేయకండి, ఒక గుప్పెడు చాలండి. సో ఒక గుప్పెడు అయితే ఒక సాల్ట్ మీరు తీసుకోండి. తర్వాత ఈ సాల్ట్ మనకి కంప్లీట్లీ ఇలాగే ఉంటుందండి. మీరు చేయాల్సిన అఫర్మేషన్ ఏం చేయాలో అది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇవి రెండింటిని కూడా మనం కలిపిస్తాం. అంటే మన లైఫ్లో, మన జీవితంలో, మన మనసులో, మన మైండ్లో ఉన్న ఈ నెగిటివ్ వైబ్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ అన్నీ క్లెన్స్ అవ్వడం కోసం ఇక్కడ మనం సాల్ట్ వేసాము. అలాగే ప్యూరిఫై చేయాలి, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ప్యూరిఫై చేయడానికి నేను ప్యూర్ వాటర్ కూడా నేను మిక్స్ చేశాను. సో ఇవి రెండు కూడా మిక్స్ అవుతుంటాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన రిచువల్ ఏంటంటే ఇలాగ మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. సో ఇది మీరు A4 సైజ్ తీసుకోవచ్చు, లేకపోతే మీ డిజైర్ ఎంత ఉందో దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఒకవైపు మీ పేరు రాసుకోండి, తెలుగులో రాసుకోండి, మీరు ఎలాగైనా రాసుకోండి, మీ పేరు రాసుకోండి. అండ్ అలాగే ఒకవేళ మీరు రిలేషన్షిప్ వైజ్గా మీ పర్సన్ని రిటర్న్ కావాలి అంటే మీ పర్సన్కి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకోండి, మీరు మీ పర్సన్ పేరు ఇక్కడ ఒకవైపు రాసుకోవాలి. ఒకవేళ మీరు క్యారియర్ గురించి చూస్తున్నారు అనుకోండి, మీ ఒక్క పేరు అయితే సరిపోతుందండి. హెల్త్ పరంగా మీరు చూస్తున్నారు అనుకోండి, మీ పేరు ఒకటి సరిపోతుంది. ఫైనాన్షియల్ పరంగా చూస్తున్నారు అనుకోండి, మీ పేరు ఒకటి సరిపోతుంది. బట్ రిలేషన్షిప్ వైజ్లో మీరు మీ డిజైర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో వాళ్ళ పేరు, ఇద్దరి పేర్లు మీరు ఒకవైపు రాసుకోండి. తర్వాత ఇటువైపు మీరు ఏం చేయాలంటే
మీ డిజైర్ ఏదైతే ఉందో, మీ డిజైర్ అని అంటే మీ కోరిక అండి. మీరు ఏం కావాలని అనుకుంటున్నారో, ఏం జరగాలని అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మీరు రాసుకోవాలండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మ్యారేజ్ కావాలని మీరు అనుకుంటున్నారు. సో, మ్యారేజ్ కావాలని అనుకుంటున్నారు అనంటే, ఒకవేళ మీరెవరినైనా ఇష్టపడుతుంటే గనక, ఆ పర్సన్‌తోని మీకు మ్యారేజ్ కావాలని అనుకుంటే, ఇక్కడ మీ పేరు, మీ పార్ట్నర్ పేరు ఇక్కడ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్‌ని మీరు ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకున్నందుకు అంటే నేను ఇష్టపడిన పర్సన్‌ని నేను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు యూనివర్స్ అని చెప్పేసి మీరు మొదలు పెట్టండి ఫస్ట్. సో, నేను కోరుకున్న వ్యక్తితో నా పెళ్లి జరిగినందుకు మీకు ధన్యవాదాలు యూనివర్స్. అంటే పెళ్లి జరిగినందుకు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయింది అని మీరు ఫస్ట్ భావించాలి. ఇక్కడ జరుగుతుంది అనంటే, జరుగుతుందంటే అది అలా జరుగుతుంది అనే ఉంటుంది. ఇక్కడ మన అఫర్మేషన్ ఎలా ఉండాలంటే, ఆల్రెడీ మీ జీవితంలో జరిగిపోయినట్టుగా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ గురించి చూస్తున్నారు, లేకపోతే జాబ్ గురించి వెతుకుతున్నారు. సో, నేను కోరుకున్న జాబ్ నాకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు యూనివర్స్. అంటే మీరు గ్రాటిట్యూడ్ పే చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. గ్రాటిట్యూడ్. సో, గ్రాటిట్యూడ్ అనేది మనం యూనివర్స్‌కి మీరు ఎంత స్ట్రాంగ్‌గా మీరు ఈ గ్రాటిట్యూడ్ ఇవ్వగలిగితే, మీకు అంత రిజల్ట్స్ యూనివర్స్ మీకు ఇస్తుందండి. సో, ఈ గ్రాటిట్యూడ్ అనేది మీరు చెప్పడం కోసం ఫస్ట్ మీ డిజైర్ ఏదైతే ఉందో అది మీకు అయిపోయినట్టుగానే రాసుకొని మీరు యూనివర్స్‌కి ధన్యవాదాలు చెప్పండి. గ్రాటిట్యూడ్ కూడా పే చేయండి. ఇది ఇంగ్లీష్‌లో రాయాలంటే ఇంగ్లీష్‌లో రాసుకోండి. తెలుగులో రాయగలిగితే తెలుగులో రాసుకోండి. ఇది జరిగిన తర్వాత భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు కూడా అది కూడా జరిగిపోయినట్టుగా రాసుకోండి. ఓకేనా? సో, మీరు ఎక్కువ రాయగలిగితే కూడా A4 సైజ్ పేపర్ కూడా మీరు తీసుకోవచ్చండి. సో, A4 సైజ్ పేపర్ అయినా సరే తీసుకోండి. A4 సైజ్ పేపర్ తీసుకుంటే దానిలో హాఫ్ చేసుకోండి. హాఫ్ చేసుకొని అందులో మొత్తం మీ డిజైర్ మొత్తం మీరు ఏం కోరుకుంటున్నారో, మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో అంతా కూడా మీరు రాసేసుకోండి. కంప్లీట్‌గా రాసుకొని ఆ పేపర్‌ని మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీ పేరు ఇక్కడ ఉంటుంది కదా! ఇక్కడ మీ డిజైర్ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా దీంట్లో పెట్టేసేయాలండి. అంటే ఇక్కడ నాకు ఏమైందంటే బౌల్ నేను చిన్నగా తీసుకున్నాను కానీ, నేను ఎందుకు చిన్నగా తీసుకున్నానంటే మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం. ఇక్కడ మీరు బౌల్ చిన్నగుంది కదా! పేపర్ పెద్దగుంది కదా! అని చెప్పేసి ఇలాగ మడతలు పెట్టడం ఇలాంటివి చేయకూడదు. సో, డైరెక్ట్‌గా మీ పేరు లోపలికి వెళ్ళేలాగా చేసేసి మీరు ఇలాగ పెట్టేసేయండి. ఓకే. ఈ బౌల్ కొంచెం పెద్దగా తీసుకోండి. నేను చిన్నగా ఎందుకు తీసుకున్నానంటే మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ చిన్న బౌల్ తీసుకున్నాను. సో, మీరు బౌల్‌లో ఇలాగా మీ డిజైర్ మీరు రాసేసి మీరు క్లియర్‌గా చేసిన తర్వాత మీరు ఇలాగా దీంట్లో డిప్ చేసేసేయాలి. ఓకేనా? సో, ఇలాగ మీరు డిప్ చేసిన తర్వాత దీనికి మీరు గ్రాటిట్యూడ్ పే చేస్తూ మీరు కొంచెం కళ్ళు మూసుకొని మీరు ప్రశాంతంగా కూర్చొని శ్వాసని మీరు ఒక 3 సార్లు డీప్ బ్రీత్ అంటాం కదా! సో, అలాగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని మీ శరీరాన్ని ఏమంటారంటే మీ శరీరాన్ని చాలా లైట్ చేస్తూ మీ కాన్సంట్రేషన్ మొత్తం కూడా థర్డ్ ఐ పైన పెట్టండి. థర్డ్ ఐ అని అంటే ఏంటంటే మన 2 కనుబొమ్మలకి మధ్యలో మీ దృష్టి ఉండేలాగా మీరు కాన్సంట్రేషన్‌ని తెచ్చుకోండి. సో, కాన్సంట్రేషన్ తెచ్చుకున్న తర్వాత డీప్ బ్రీత్ ఒక 3 టైమ్స్ తీసుకొని వదిలిన తర్వాత మీ శరీరం అనేది చాలా లైట్ అవుతుందండి. సో, మీ చుట్టూ కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏముండవు కాబట్టి ఇక్కడ కళ్ళు మూసుకొని మీరు చక్కగా మీరిప్పుడు ఇక్కడ ఇందులో ఏదైతే రాసారో దానికి సేమ్ మళ్ళా మీరు గ్రాటిట్యూడ్ పే చేయండి యూనివర్స్‌కి. తర్వాత మీ డిజైర్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మళ్ళీ మనసులో ప్రశాంతంగా మళ్ళీ అనుకోండి. మనసులో అనుకుంటూ ఉండండి. ఇక్కడ డిప్ అయ్యే కొద్దీ ఇక్కడ మీరు మనసులో కూడా చాలా స్ట్రాంగ్‌గా మీరు కోరుకుంటున్నట్టుగా అవుతుంది. సో, ఇలాగా మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా, ఎలాంటి ఆలోచనలు చేయకుండా కంప్లీట్‌గా థర్డ్ ఐ పైన మీ కాన్సంట్రేషన్ పెట్టి మీరు యూనివర్స్‌ని అడగండి. మీ డిజైర్ ఏదైతే ఉందో అది మీకు ఫుల్‌ఫిల్ చేశారు ఆల్రెడీ. సో, ఆ ఫుల్‌ఫిల్ అయిన తర్వాత మీరు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారో అది కూడా మీరు క్లియర్‌గా అనుకోండి. మనస్ఫూర్తిగా అనుకోని ఈ బౌల్ మీరు ఏదైతే ఉందో దీన్ని ఇలాగ డిప్ చేసిన దాన్ని మీరు 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఒకటేంటంటే మీరు పడుకునే దగ్గర మీ బెడ్‌కి పక్కనండి. మీ బెడ్ పక్కన ఈ బౌల్‌ని మీరు పెట్టుకొని పడుకోండి నైట్. సో, దీన్ని ఇలాగే మనము 24 అవర్స్ ఉంచాలండి. అంటే మినిమమ్ ఒక 1 డే ఉంచాలి. ఈ క్యాండిల్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. బట్ ఇది ఒక బౌల్ అయితే మీ దగ్గరే ఉంటుంది. సో, ఈ బౌల్‌ని మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మీ పక్కన మీరు పెట్టుకొని పడుకోవచ్చు.
ఒకవేళ మీకు అలాగా కుదరదు, మీరు ఎవరికి తెలియకుండా చేసుకోవాలి, మనది రిచువల్ ఎవరికి తెలియకుండా ఉండాలని అంటే మీరు బెడ్రూమ్‌లో ఎక్కడైనా సరే ఒక మూల ఎవరికీ కనపడకుండా ఏ టేబుల్ కిందనో ఎక్కడైనా మీకు వీలైన చోట మీరు ఇలాగే పెట్టాలండి. మళ్ళీ దీనిపైన మూత పెట్టడాలు, దీనిపైన ఇంకేదో చేయడాలు, లేకపోతే దీని కింద ఇంకేదైనా పెట్టడం ఏమి చేయకండి. డైరెక్ట్‌గా దీన్ని మనము అర్త్ అంటే భూమి. సో, మనకి కరెక్ట్‌గా కింద వచ్చేలాగా పెట్టుకోండి. ఎందుకు కింద పెట్టాలంటే ఇది ఏదైనా డిజైర్ ఏదైతే ఉందో మనకి పంచభూతాలతో కనెక్షన్ అయి ఉంటదండి. మన బాడీ మొత్తం గూడా ఒక పంచభూతాలు ఎలిమెంట్స్ అంటాం గదా! 5 ఎలిమెంట్స్‌కి ముడిపడి ఉంటది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మన కోరిక ఏదైతే ఉందో, ఏదైతే డిజైర్ ఉందో అది మనం అర్త్ పైన పెట్టడం వల్ల ఆ డిజైర్స్ అన్నీ కూడా మనకి ఫుల్‌ఫిల్ అవుతుంది. యూనివర్స్ మనకి ఫుల్‌ఫిల్ చేస్తుందనమాట. సో, అందుకని ఇలాగ మీరు రాసుకొని దీన్ని 24 అవర్స్ మినిమమ్ ఆహ్, 24 అవర్సేనండి. సో, 24 అవర్స్ మీరు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలనేది నేను మీకు చెప్తాను. సో, ఇది ఇంకా ఇక్కడ మీకేం డౌట్స్ ఏమి రావండి. క్లియర్‌గా నేను చెప్పేస్తున్నాను. మీ డిజైర్ ఏదైతే ఉందో అది మీరు రాసుకోవడం, దీంట్లో పెట్టడం, డిప్ చేయడము. మీరు నైట్ పడుకునే ముందర మీ బెడ్‌లో మీ బెడ్ పక్కన పెట్టుకోవడమో, లేకపోతే మీ బెడ్‌రూమ్‌లో మీరు పడుకునే చోట ఎక్కడైనా సరే పెట్టుకుంటే ఆ ఎనర్జీస్ మీకు బాగా కనెక్ట్ అవుతాయండి. మీ కోరిక ఏదైతే ఉందో, మీ డిజైర్ ఏదైతే ఉందో అది గూడా మీరు పడుకునే ముందు గూడా మళ్ళీ మీరు అనుకోండి. సో, మీరు ఎన్ని సార్లు మీకు వీలవుతే అన్ని సార్లు మీ డిజైర్ ఫుల్‌ఫిల్ అయ్యే వరకు మీరు మంత్స్ మంత్స్ అంటే హ్మ్, ఆహ్, ఏదైతే అవ్వాలో అది అవుతదండి. సో, ఇది ఇప్పుడా, అప్పుడా అనేది మనం చెప్పలేం. మీ కోరిక ఏదుందో అదైతే నెరవేరుతుంది. ఓకే. అది ఎప్పుడు నెరవేరాలో అది అప్పుడు నెరవేరుతుంది. సో, ఈ కోరిక కూడా మీకు నెరవేరాలి, ఎప్పుడు నెరవేరుతుంది, ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు టారో రీడింగ్‌కి రావాలి మళ్ళీ. సో, పర్సనల్ టారో రీడింగ్ తీసుకుంటే దాంట్లో మీ డిజైర్ మీరు ఏదైతే కోరుకున్నారో అది ఎప్పటి వరకు అవుతుంది, అసలు అవుతుందా లేదా అనేది కూడా మనకు క్లియర్‌గా ఆ టారో రీడింగ్‌లో వచ్చేస్తుంది. సో, ఆ టారో రీడింగ్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఈ డిజైర్ అనేది మళ్ళీ చేసుకుంటే దీనికి 100% మీకు రిజల్ట్ కూడా చాలా క్లియర్‌గా వస్తది. ఎందుకంటే ఇక్కడ మీరు మీ నెగెటివ్ బ్లాక్స్ అన్నిటిని కూడా డిప్ చేసేసారు వాటర్‌లో. అది సాల్ట్ వాటర్‌లో మీరు డిప్ చేసేసారు. సో, మీ కోరికను కూడా ఇక్కడ మీరు ఈ డిప్ చేయడం వల్ల మీ నెగెటివ్ వైబ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీ కోరికలు నెరవేరుతాయండి. సో, దాని గురించే మనం ఈ డిప్ చేయడం దీంట్లో. ఇది ఇలాగా ఈ బౌల్‌ని మీరు 24 అవర్స్ పెట్టిన తర్వాత మీరేం చేయాలి మేడం మరి ఇదంతా ఏంటనంటే, ఈ వాటర్, ఈ పేపర్ ఇది మీరు ఇలాగే పెట్టుకొని దీన్ని తీసుకెళ్ళి మనము అర్త్‌గా అంటే భూమి మీద పడేలాగా అంటే అర్థం ఏంటంటే, మీరు చెట్టు దగ్గరనో, ఏ చెట్ల దగ్గరో అలాగా మీరు పడేయండి. ఈ వాటర్ అంతా కూడా దీన్ని ఇలాగే తీసుకొనెళ్ళి మీరు ఆ వాటర్ ఇక్కడ మన చెట్ల దగ్గర పోస్తే ఇంకా మంచిదండి. సో, ఇక్కడ చెట్లు అవి పెరిగే చోట్ల గానీ ఎక్కడైనా సరే మీరు ఈ వాటర్‌ని ఈ పేపర్‌తో సహా మీరు పడేయొచ్చు. ఓకే. సో, ఇలా మీరు చెయ్యండి. చేసిన తర్వాత మీరు అదే డిజైర్‌ని మీరు మనసులో అనుకుంటూ ఉండండి. అండ్ నెరవేరింది అని అనుకోండి. మీ కోరిక నెరవేరింది. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలియజేయండి. యూనివర్స్ నా కోరిక నెరవేర్చినందుకు నేను మీకు ఏమంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇంత మంచి లైఫ్‌ని ఇచ్చినందుకు, నాకు ఇంత మంచి నేను కోరుకున్నది ఇచ్చినందుకు మీకు ఎప్పటికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను యూనివర్స్. గ్రాటిట్యూడ్ అని చెప్పేసి మీరు ఇలాగా పాజిటివ్‌గా ఉండండి. నెగెటివ్‌గా ఉండొద్దు. అసలు మళ్ళా నెగెటివ్ థాట్స్ వైపు వెళ్ళొద్దు. ఇది జరిగిపోయింది అనే అనుకోండి. ఇంక మీరు ఏ కోరిక అయితే ఉందో అది నెరవేరింది. కంప్లీట్‌గా యూనివర్స్ మీకు నెరవేర్చేసింది అని అనుకోండి. అది అవుతది. మళ్ళా అవుతుందా లేదా? మళ్ళీ ఏ నెల అవుతది? ఎప్పుడవుతది? ఇదంతా తెలియాలంటే ముందు మీరు టారో రీడింగ్ తీసుకోండి. ఒకవేళ మీకు టారో రీడింగ్‌లో మీకు మంత్స్‌తో సహా వచ్చేస్తది. ఇయర్స్‌లో అవుతదా? మంత్స్‌లో అవుతదా? కూడా మీకొచ్చేస్తది. సో, అప్పుడు మీరు ఈ ఈ డిజైర్ మీరు రాసుకునేటప్పుడు కావాలంటే ఖచ్చితంగా ఆ డేట్ రాదండి. మంత్ ఒస్తది. సో, ఆ మంత్ ఇది నెరవేరినందుకు మీకు ధన్యవాదాలు యూనివర్స్. అప్పుడు నేను మీకు చెప్తాను. మీరు టారో రీడింగ్, పర్సనల్ రీడింగ్ తీసుకున్న తర్వాత మీకు నేను ఇంకా క్లియర్‌గా గైడెన్స్ కూడా ఇస్తాను. మీరు ఏ విధంగా చేయాలి ఏంటనేది ఇంకా క్లియర్ గైడెన్స్ కూడా వస్తది. సో, మీరు సీరియస్‌గా మీ జీవితంలో ఒక మంచి సక్సెస్ పొందాలి. మీరు అనుకున్న కోరిక నెరవేరదు అనుకున్న కోరిక కూడా నెరవేరాలి అనంటే మీరు ఈ రిచువల్స్ కొన్ని ఫాలో అవ్వండి. దీనికి పిచ్చి కామెంట్స్ ఏం పెట్టకండి. ఎందుకంటే ఇది యూనివర్స్‌కి మీకు ఉన్న నమ్మకం పైన ఆధారపడి ఉంటది. ఎందుకంటే మీ నమ్మకం ఉంటేనే మీరు చేయండి. నమ్మకం లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. ఇది జరిగితే జరుగుతది, లేకపోతే లేదు. నా లైఫ్‌లో ఏదైతే జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది అని మీరు అనుకుంటే మీరు అదే ఫాలో అవ్వాలి. ఓకేనా? సో, వాటెవర్ అండి. ఇది చేయడం వల్ల మాత్రం చాలా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు నెగెటివ్ బ్లాక్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ మనము సాల్ట్, వాటర్ మిక్స్ చేసాం కాబట్టి ఈ సాల్ట్ అనేదేమో నెగెటివ్ ఎనర్జీస్‌ని, ఈ వాటర్ ఏమో ప్యూరిఫై చేస్తదండి. సో, నెగెటివ్ ఎనర్జీస్‌ని తీసేసేది సాల్ట్.
ప్యూరిఫై చేసేది వాటర్. సో ఇక్కడ మనం ఈ రెండిటిని మీ లైఫ్లో మీ నెగిటివ్ బ్లాక్స్ అన్నిటిని కూడా మనం క్లెన్స్ చేసేస్తున్నాం. దాని ద్వారా మీ కోరికలను కూడా మనం డిజైర్ని కూడా మనం ఇక్కడ ఫుల్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, ఫిల్ చేస్తున్నాం సారీ. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీ పక్కనే మీరు పెట్టుకొని పడుకోవడం వల్ల ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు కోరుకున్నది సబ్కాన్షియస్ మైండ్లో మీకు కనెక్ట్ అవుతుంది 5 ఎలిమెంట్స్ ద్వారా. ఆ విధంగా మీకు కోరిన కోరిక నెరవేరుతుంది. ఇంకొకటి అండి, మీరు ఏం చూడొచ్చు మార్పు అని అంటే, మీరు అనుకున్న డిజైర్ మీకు నెరవేరుతుందా లేదా అనే దానికి కొన్ని మీకు సైన్స్ కూడా కనిపిస్తాయి. సైన్స్ అంటే ఏంటంటే ఒక ఇండికేషన్స్, ఒక సిగ్నల్స్ కూడా కనిపిస్తాయి. ఏంటంటే ఇప్పుడు మీకు సడన్గా ఎక్కడైనా మొలకెత్తిన చెట్టు కనబడడము, ఎక్కడైనా మీకు సడన్గా చూడగానే చెట్టు అప్పుడే వస్తుంటుందండి, చిన్న చిన్న చెట్టు ఏదైనా పెరగడము, సంథింగ్ ఇంకా కోడి గుడ్డు పెట్టడము, ఇవన్నిటిని ఏంటంటే మన డిజైర్ నెరవేరడానికి సిగ్నల్స్ అనమాట. సో కోడి గుడ్డు పెట్టడం మీరు అప్పుడే చూడడము, చిన్న పిల్లలు పుట్టడము, మీ చుట్టూ మీ దగ్గర వాళ్ళకి ఎవరికైనా పిల్లలు వెంటనే పుట్టడము, ఇట్లాంటివి ఏవైనా సైన్స్ వచ్చాయి అని అంటే ఒక అంటే ఒక మిరాకిల్ అండి అది. ఆ మిరాకిల్ అనేది మీకు కనిపించింది అని అంటే నథింగ్ బట్ మీ కోరిక డిజైర్ ఫుల్ఫిల్ అవుతుందని 100% మీకు ఒక సిగ్నల్ అనమాట. యూనివర్స్ నుంచి సిగ్నల్ అండి, ఆన్సర్ అది. ఓకే, యూనివర్స్ నుంచి ఆన్సర్ అని మీరు అనుకోవచ్చు. సో ఇదండి, మీరు సంతోషపడిపోతారనమాట అది చూడగానే. అబ్బా అని ఇది ఎంత మంచి జరిగింది అని మీకు వచ్చింది, మీ దృష్టిలోకి కనపడింది అంటే నథింగ్ బట్ మీ డిజైర్ అనేది మీకు ఫుల్ఫిల్ అవుతుందని యూనివర్స్ మీకు ఆన్సర్ ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇది వీటన్నిటికీ కూడా నేను ఇంకొకటి మీకు యాడ్ చేయమని నేను ఏం చెప్తున్నానంటే మెడిటేషన్ అండి. సో మీరు మెడిటేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు హార్ట్ చక్ర క్లెన్స్ అయిపోతుందండి. హార్ట్ చక్ర అంటే ఇప్పుడు మీకు ఎమోషనల్గా మీకు ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఎంత బాధపడుతున్నా కూడా ఆ హార్ట్ చక్రలో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. పాజిటివ్గా అవుతారండి, చాలా పాజిటివ్గా అవుతారు. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు మీ యూనివర్స్కి కూడా మీరు కనెక్ట్ అవుతారండి. మీ హార్ట్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలని అంటే మీరు ఇది చేస్తూ కూడా మీరు మెడిటేషన్ కూడా చేసుకోండి. సో ఈ మెడిటేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మీరు 5:30 6 లోపల, ఈ 6 లోపల ఫినిష్ చేసేటట్టు చూసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా పాజిటివ్గా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి అనమాట. సో 3:30 నుంచి బిఫోర్ 5:30 లోపల చేస్తే ఇంకా మంచిది. ఆ టైంలో మీరు జస్ట్ ఒక 15-20 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ కనుక మీ లైఫ్ కోసం మీరు చేసుకోగలిగితే, మీ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరు మెడిటేషన్లో కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీ డిజైర్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ సాల్ట్ వాటర్లో మీ నెగిటివ్ ఎనర్జీస్ క్లెన్స్ అవ్వడంతో పాటు మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల రోజు రోజు మీ బాడీలో, మీ మైండ్లో, మీ సోల్లో కూడా ఒక క్లెన్జింగ్ అనేది జరిగిపోతుంది. నెగిటివ్ బ్లాక్స్ కూడా ఆ విధంగా కూడా క్లియర్ అయిపోతాయి. పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది. సో ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే తప్పకుండా మీ జీవితాలలో కూడా చాలా చేంజెస్ అనేది వస్తాయండి. చాలామంది కూడా మెడిటేషన్ చేసే వాళ్ళని మీరు చూస్తుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత వాళ్ళ థాట్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ లైఫ్లో ఎలా జరుగుతుంటుంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, ఇవన్నీ మీకు కొన్ని జరుగుతుంటాయి. కొన్ని మీరు యూట్యూబ్లో చూడొచ్చు, మీరు ఇంకెక్కడైనా కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. మెడిటేషన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా మీకు తెలుస్తుందండి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. నా లైఫ్ ఇంతే, నా కర్మ ఇంతే, నా కర్మలో ఏదైతే వస్తుందో అదే ఉంటుంది అనేది ఏం లేదండి. యూనివర్స్ ఎవరి కోరికలైనా నెరవేరుస్తుంది, ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తుంది యూనివర్స్. కాకపోతే దానికి మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ బ్లాక్స్, నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ముందు క్లెన్స్ అయిపోవాలి. అవి అయిపోతేనే మీరు కోరుకున్న డిజైర్, మీరు కోరుకున్న సబ్కాన్షియస్ మైండ్లో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా మీరు సాధించగలుగుతారు. కాకపోతే ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన కోరిక, మన డిజైర్ వల్ల వేరే వాళ్ళకి హాని జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీ డిజైర్ అనేది 100% ఒకటి ధర్మం, మెయిన్ ఏదైనా సరేనండి కరెక్ట్ ఉండాలి. మన కోరిక, నెరవేరే కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఒకవేళ మీరు వేరే వాళ్ళని ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేయడం కోసం మీరు ఇవన్నీ అఫర్మేషన్స్, రిచువల్స్ మీరు చేశారనుకోండి, ఇది టెంపరరీ ఉంటుందండి. ఇది టెంపరరీ మాత్రమే. తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి మీ కోరిక, మీ డిజైర్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది యూనివర్స్కి కూడా ఎలా ఉండాలంటే అది ఒక ట్రూ ఫీలింగ్స్, ట్రూ ఎనర్జీస్ అండ్
దానివల్ల వేరే పర్సన్స్‌కి కానీ, వేరే ఎన్విరాన్మెంట్‌కి గానీ, ఎట్లాంటి అట్మాస్ఫియర్‌కి గానీ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాలి. అది గూడా మళ్ళీ మీకొక సిన్ అవుతదండి. సిన్ అంటే పాపం. సో, ఇప్పుడు ఇక్కడ మీ కోరికను నెరవేర్చుకొని మీరు సంతోషంగా ఉంటారు. కానీ దీనివల్ల ఇంకొకరు సఫర్ అవుతున్నారు అనంటే అది గూడా ఒక పాపం. సో, ఈ ఆ పాపం అనేది హిట్ అయినప్పుడు మళ్ళా మీ నెగెటివ్ ఎనర్జీస్ అనేది మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తాయి. సో, ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటించుకోండి. కొంచెం మీరు ఆలోచించుకోండి. ఏది చేసినా కూడా మీకు నేను బాగుంటే చాలు, వేరే వాళ్ళు ఎలాగైతే నాకేంటి అన్న ఉద్దేశాలు లేకుండా మనము బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి. మనకు ఏదైతే మనం కోరుకుంటున్నామో దీనివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే టైప్ ఆఫ్ థింకింగ్‌తోని మీరు కొంచెం పాజిటివ్‌గా వెళ్ళండి. ప్రతీది కూడా మీకు లైఫ్‌లో సక్సెస్ అవుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే గనుక నేను మీకు క్లియర్‌గా చెప్తానండి. మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. మీకు అసలు రీడింగ్‌లో కూడా మీకు చెప్పేస్తాను. ఎక్కడ నెగెటివ్ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ మీరు క్లెన్స్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వాటర్ మెథడ్ అనేది ఇంకా మీరు ఏ విధంగా చేసుకోవచ్చో కూడా మీకు క్లియర్‌గా ఆన్సర్ అనేది ఇస్తాను. ఓకేనా? ఇది చాలా యూస్‌ఫుల్ మెథడ్ అండి. ఇది ప్రామిసబుల్ మెథడ్ కూడా. ఖచ్చితంగా మీకు యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బై.